ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో షాకింగ్ ఘటన. ఒకళ్ళిద్దరు కాదు, చాలా మందిని ట్రాప్ చేస్తున్నారు. హనీ ట్రాప్ కలకలం. మహిళను ఎరగా వేసి 10 లక్షలకు దోపిడీ. అనంతపురం జిల్లాలో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి హనీ ట్రాప్ దందా వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమాయక వ్యాపారవేత్తలు ప్రముఖులను టార్గెట్ చేస్తూ మహిళలను ఎరగా వేసి ముఠా లక్షలాది రూపాయలు దోచుకుంటోంది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన కొంతకాలంగా సాగుతోందంటున్నారు. ఈ ముఠా సభ్యులు అత్యంత పథకం ప్రకారం నేరాలకు పాల్పడుతున్నారు. మొదట పని ఉందంటూ లేదా ఇతర కారణాలతో మహిళలను బాధితుల వద్దకు పంపిస్తారు. వారు ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేస్తారు. అనంతరం బాధితులను భయభ్రాంతులకు గురి చేసి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ మహిళతో రేప్ కేసు పెట్టిస్తామంటూ బెదిరించి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటనల్లో ముఠా దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి ఏకంగా 10 లక్షలు వసూలు చేశారు. జ్యోతిష్యుడిని బురిడి కొట్టించి ఆయన వద్ద నుంచి 5 లక్షలు లాగేశారు. వీరితో పాటు మరికొంతమంది బాధితులు పరువు పోతుందన్న భయంతో బయటికి చెప్పుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలు సిఐపై వేటు. బాధితులు ధైర్యం చేసి అనంతపురం ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో రాప్తాడు సిఐ హర్ష తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదులపై సరియైన రీతిలో స్పందించినందుకు గాను ఆయనను విఆర్కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సామాన్యులు అలాగే వ్యాపారవేత్తలు అపరిచిత మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు అయితే సూచిస్తున్నారు.